మన మధ్య పాస్టర్ శాంతి గారు మరి దేవుని వాక్యం అందజేస్తారు. వారికి సమయం ఇస్తున్నాం. చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సమయం ఇచ్చిన అయ్యగారికి, కూడి వచ్చిన అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకొచ్చున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి ముందుకెళ్ళాను. మహాగణుడు మహోన్నతుడు నా దేవా, నీ పరిశుద్ధ పాదాలు పట్టుకున్న ప్రభువా, నేను బ్రతిమలాడుకొంచున్నాను తండ్రి. ఇదిగో దేవా ప్రభువా, అయ్యా నీ దినము ప్రభువా, నీ సన్నిధిలో నీ సహవాసంలో మేమందరం పాల్గొనడానికి నేను చూపిన ప్రభు మహాకృపను బట్టి నీకు ఉన్నాను. అల్పురాలను అయోగ్యురాలను ప్రభువా, అయ్యా నీ ముందు నిల్చోవడానికి అర్హత లేని నన్ను ప్రభువా, అయ్యా తండ్రి నన్ను నీ మాటలు బోధించడానికి నువ్వు ఇచ్చిన ప్రభువా, ఈ గొప్ప అవకాశం బట్టి నీకు ఉన్నాను. నాలో మీరుండండి అయ్యా, నీ అభిషేకం ద్వారా నాతో మాట్లాడి అయ్యా ప్రభువా, అయ్యా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డ నీ వాక్యం ద్వారా విని బలపరచబడ్డకు మీరే సహాయం చేయమని యేసుని పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు మనము నేర్చుకోవాల్సిన వాక్యం ఏంటంటే సుబుద్ధి. ఏంటండి? సుబుద్ధి. సామెతలు 19వ అధ్యాయం, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఏంటండి? గృహమును విత్తమును ఎవరిస్తారంట? మన పితరులు. అంటే మనకు ఆస్తులు కావచ్చు, పొలాలు కావచ్చు, లేకపోతే మనకున్న ఇల్లు కావచ్చు, లేదా ధనం కావచ్చు, ఏదైనప్పటికీ ఎవరిస్తారు? మన పితరులు, లేకపోతే మన తల్లిదండ్రులు. వాళ్ళు ఇవ్వగలుగుతారు. కానీ ఒక మంచి మన భాగస్వామి, లేకపోతే ఒక మంచి మన పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ని ఎవరు ఇవ్వగలరు? కేవలం దేవుడు మాత్రమే దయచేయగలడు. ఆ విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అయితే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఈ సుబుద్ధి గల భార్య యొక్క ఆమెని మనం దేవుని బైబిల్ గ్రంథంలో చూసుకున్నాము. మొదటి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి సామెతల గ్రంథము 25వ అధ్యాయము, అందరూ తీయండి, 2వ వచనం. నేనే చదువుతాను, శ్రద్ధగా. కర్మెలులోని మోయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలలో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. ఏంటండి? నాబాలు. అయితే ఈ నాబాలు అనే ఆయన ఎవరంట? బహుభాగ్యవంతుడు. అంటే చాలా డబ్బు ఉన్నవాడు, చాలా ఆస్తి ఉన్నవాడు. అంతేకాదు అప్పట్లో ఆస్తి ఏంటంటే పశువులు, మేకలు, గొర్రెలు, ఇవే వారి యొక్క ఆస్తి. అవి కూడా చాలా ఉన్నాయి. బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండేను. అతడు కర్మెలలో తన గొర్రె బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండేను. అతని పేరు నాబాలు. అతని పేరు అబిగయీలు. ఏంటండి? నేను మళ్ళీ అడుగుతాను అందరినీ. ఆమె పేరు ఏంటంటే భార్య పేరు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై, ఎలా ఉందంట? సుబుద్ధి గలదై, రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. అయితే నాబాలు పేరు తగ్గట్టే ఏంటంటండి, నాబాలు విధానము, ఆయన ప్రవర్తన, ఆయన క్రియలు ఎలా ఉన్నాయంట? మోటుతనం, దుర్మార్గం, అంటే గర్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నాబాలు
నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా నేను. అయితే దావీదు ఆ సమయంలో సౌలు దావీదు మీద పగబట్టినప్పుడు ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఈ నాబాలు అనే వ్యక్తి గురించి విని ఏం చేశాడంటే, కొద్దిమంది తమ పని వాళ్ళ అరణ్యంలో ఆహారం ఉండదు కనుక వారు ఆకలి చేతి ఇబ్బంది పడుచున్నప్పుడు ఈ దావీదు ఆయన గుర్తొచ్చి లేకపోతే ఆయన కోసం విని ఆయన గురించి విని అందులో 10 మందిని పిలిచి ఇలా చెప్పాడనమాట. మీరు కర్మెల్లో ఉన్న నాబాలునందుకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగా కానీ పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలను. అయితే దావీదు ఏం చెప్పాడంటే, మీరు త్వరగా పోయి నాబాలు నాకు ఎత్తుంటాడు, మనం ఒకసారి ఆయనకు ఉపకారం చేశాము, మన విషయంలో కూడా ఆయనకు తప్పకుండా ఉపకారం చేస్తాడు కనుక మీరు త్వరగా వెళ్ళిపోయి ఆయనకు చెప్పండి. ఏం చెప్పాలంటే, క్షేమవునుగా కానీ వారిని ఫస్ట్ పలకరించండి. ఆ తర్వాత నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారి కర్మెలలో ఉన్నంత కాలము వారు ఏదో పోగొట్టుకొనలేదు. అప్పట్లో యుద్ధాలు జరిగితే పిల్లలు పెద్దలు లేకుంటే ఇది విలువైనది విలువలేనిది అనే విషయం ఏది కూడా వాళ్ళకి తెలిసేది కాదు. వారి పని వారు చేసుకున్నామా లేదా అన్నట్టుండేది. అలాంటి సమయంలో ఈ నాబాలు గొర్రె కాపర్లను ఏం చేసేది, దావీదు వాళ్ళు రక్షించారనమాట. వారికి ఏ కీడు చేసి ఉండలేదు కనుక వారి కర్మెల్లో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకోలేదు. వారికి ఏ ఆపద కలగకుండా వారు ఏది కోల్పోకుండా కూడా వారిని కాపాడి ఉన్నారు. ఆ సమయంలో నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగే చెప్పారు. ఒకవేళ ఆయనకు తెలియదేమో, ఒకవేళ ఆయన గుర్తుండదేమో, ఇది కూడా గుర్తు చేయండి. ఒకసారి మీ పనులను అడగండి. మీ పనులను అడిగితే వారు చెప్తారు, అవును నిజమే అని, నిజమే గురువుగారు లేకపోతే నిజమే యజమానుడు అని చెప్పేసి వారు పలుకుతారు. కనుక మీరు ఒకసారి వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి వీళ్ళకి చెప్పారనమాట. కాబట్టి నా క్షమించండి. కాబట్టి నా పనివారికి దయచూపు. శుభదినమున మేము వచ్చి తిను కదా, నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నీ నాబాలు నాకు తెలియజేసి కూర్చుండగా, అయితే నాబాలు నాకు మొత్తం వివరించారనమాట. అయితే సరే అని దావీదు దగ్గర చెప్పి వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే నాబాలు దగ్గరికి వచ్చి మొత్తం ఇవన్నీ వివరించారు. నాబాలు ఇంకా ఆయన భాగ్యవంతుడు, డబ్బు ఉంది, గర్వం ఉంది, ధనవంతుడు. వెంటనే ఆయన కోపం వచ్చింది. ఎవడు ఆ దావీదెవడు, యేషే కుమారుడెవడు, నా దగ్గరికి ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు, ప్రతి ఒక్కరు నేనెందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే వెంటనే తన యజమానులను విడిచి పారిపోయిన యేషే కుమారుడు తన యజమానులను విడిచి పారిపోయిన దాసులను ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తుగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, అయితే ఈయన ఎప్పుడైతే తన మామని తన భార్యని లేకుంటే తన ఇంటి వారిని వదిలి దావీదు ఎప్పుడైతే అరణ్యం వెంబడి వెళ్ళిపోయాడో ఈయన కొంచెం ఎగతాళిగాను తర్వాత పట్టించుకోనట్టుగా ఎప్పుడైతే చెప్పాడో, మేము సంపాదించుకున్న మా ఆస్తిని లేకపోతే మేము వండుకోవాల్సిన లేకపోతే మా పనివారికి పెట్టవలసిన ఆహారము మీకు ఇస్తే మాకేమొచ్చింది అన్నట్టుగా, నాకు తెలియని వారికి నేనెందుకు పెట్టాలన్నట్టుగా ఆయన ఆ విషయంలో కొంచెం ర్యాష్గా అంటే గర్వంగా లేకుంటే మూర్ఖంగా మాట్లాడాడు అనమాట. అయితే ఈ విషయం మళ్ళీ దావీదు దాసులతో చెప్పాడనమాట. వెంటనే దావీదు పనివారు వెనక్కి వెళ్ళిపోయారు. వెనుకకి తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారు. వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇదో ఇలా జరిగిందయ్యా, మరి మేము పోయాము ఇలా అని చెప్పినప్పుడు అంతటి దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనడనగా వారు కత్తులు ధరించుకున్నవి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించారు. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచింది. అయితే ఇంకా వెంటనే దావీదుకి చాలా కోపం వచ్చింది. అయ్యో నేను ఆ సమయంలో ఎంతో సహకారిగా ఉన్నానే,
వారిని ఏ విషయంలో ఏ కీడు కలగకుండా లేకపోతే ఏ ఆపద కలగకుండా వారి విషయంలో ప్రతి విషయంలో కూడా నేను ఎంతగానో సహకరించాను. ఈరోజు నేను ఎవరో తెలియదు అంటాడా అని చెప్పి రాజయ్య ఉన్నాడు కనుక చాలా ఆగ్రహం తెచ్చుకుని నడని బయలుదేరని మొత్తం వాళ్ళ వంశాన్ని ఆ ప్రాంతంలో వారి యొక్క ఏది కూడా లేకుండా చేద్దామని చెప్పి వెంటనే అందరూ బయలుదేరారు అన్నమాట. అయితే పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలు వెళ్తే ఇట్లాడు. అయితే ఈ విషయం ఒక పనివాడు విన్నాడు. ఎవరైతే ఆ సమయంలో దావీదు వాళ్ళని కాపాడాడో అందులో ఉన్న ఒక వ్యక్తి పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలు వెళ్తే ఇట్లాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే అబీగయీలు దగ్గరికి వచ్చి, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటట్టుగా దూతలను పంపగా అతడు వారితో కఠినంగా మాట్లాడను. అయితే వెంటనే ఏం చేశాడంటే అబీగయీలుతో మాట్లాడుతున్నాడు. అమ్మ మేము దావీదు వారి యొక్క మనుషులను, దూతలు అనగా దేవదూతలు కాదు, దూతలు అంటే పనివారు, లేకుంటే భటులు, లేకుంటే రాజకీయ సైనికులను దూతలను కూడా పలుకుతారనమాట. అమ్మ, దావీదు అరణ్యం నుండి పంపించాడు దూతల్ని, కుశల ప్రశ్నలు అడిగి పంపిస్తే అతడు వారితో కఠినంగా, అంటే మన యజమానులు ఏం చేశాడంటే వారితో చాలా మూర్ఖంగా చాలా కఠినంగా మాట్లాడాడు. అయితే ఆ మనుషులు మాకు ఎంతో ఉపకారం చేస్తున్నారు. ఏం చేశారంటే మాకు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్య సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలు కాయచున్నంతసేపు వారు రాత్రింపగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు నిశ్చయించుచున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. అయితే పనివాడు ఏం చేశాడంటే వెంటనే వచ్చి అమ్మగారితో ఇలా చెప్పాడు, ఇది కరెక్ట్ కాదమ్మా, మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా ప్రేమించారు, మాకు ఏ కీడు రాకుండా చూశారు, రాత్రి పగలు మాకు వారు సెక్యూరిటీగా, లేకుంటే మాకు కొంచెం మాకు కొంచెం ఆధారంగా మేము భయపడుతున్న సమయంలో మాకు ధైర్యంగా నిలిచారు. ఈ సమయంలో వాళ్ళని అలా అవమానించి పంపించడం కరెక్ట్ కాదమ్మా, నువ్వు చేయాల్సింది ఒక్కటే ఉంది. అదేంటంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. 17వ వచనంలో మన యజమానుడు బహు పనికి మానవాడు. అమ్మో, ఎంత మాట కదండి. ఎంత దగ్గరున్నప్పటికీ, లేకుంటే ఎంత చిన్నప్పటి నుంచి పనిచేసినప్పటికీ, లేకపోతే ఎంత ఆయనతో కలిసిమెలిసి ఉన్నప్పటికీ, అన్నీ తెలిసినప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ ఏమంటున్నాడండి? ఒక యజమానురాలతో తన భర్తను పట్టుకుని ఏమంటున్నాడు? మన యజమానుడు బహు పనికి మనం చాలా పనికి మనవాడు. ఆ మాట అంటారండి. అసలు అంత ధైర్యంగా అన్నాడంటే ఆయన ఎలాంటి వాడో మనం ఊహించుకోవచ్చు. అయినప్పటికీ తన భార్య ఏమనలేదంటే ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే, ఒకరు వస్తే ప్రేమించిన స్థితిలో, లేకుంటే ఒకరితో ఆదిత్యం లేని స్థితిలో ఉన్నాడేమో. అంత భయంకరమైన మాట పనివాడు అన్నాడంటే చాలా కఠినమైన మనిషిగా మనం చూడవచ్చు. బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడలేడు. పోనీ మనం మేము వెళ్ళి నిజమయ్య అని చెప్తామంటే మాట్లాడలేడు. అయ్యో నిజమయ్య, రాజు దావీదు ఆ టైంలో మమ్మల్ని చాలా సంరక్షించాడంటే మాతో మాట్లాడలేడు అనేను. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పగా త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధభూముల మీద వేయించి, అయితే వెంటనే ఏం చేసిందంటే అబీగయీలు, ఇగో చూడయ్యా నేనేమంటున్నాడో, మన కాళ్ళ కింద ఉండి, లేకుంటే మన చేతి కింద ఉండి మనం చెప్తే చేసే పనుడు, ఇగో చూడు పనికిమాలినోడు అంటున్నాడు అని అనుకుంటే ఏం చేసిందంట, ఇక్కడ ఇంత లోతుంది. అమ్మో, దావీదు వేసిన ఆజ్ఞ, లేకపోతే దావీదు చెప్పిన మాటకు లోబడకుండా ఈరోజు ఆయన విషయంలో ఈయన చేయడం కరెక్ట్ కాదని ఒక 10 రొట్టెలు అంటే ఒక 10 చపాతీలు చేస్తే మనం మర్చిపోతాము, లేకుంటే ఒక 50 మందికి వంట చేస్తే అలసిపోతాము. అలాంటిది 400 మంది, ఇంచుమించు 400 ప్లస్ పనుల దగ్గర పెట్టిన వస్తువుల దగ్గర పెట్టిన 200, దగ్గర ఒక 600 మందికి ఎన్ని 200 రొట్టెలు చేసిందంటే నిజంగా మహాతల్లని అనుకోవాలి కదండి. ఎంత ఓపికతో చేసి ఉంటుంది. పనులు ఉండొచ్చు కానీ 200 రొట్టెలు, మళ్ళీ
ద్రాక్షారసం తిత్తులు అంటే ఇప్పటిలాగా మనము కొనుక్కునేది కాదు. ఆ సమయంలో ద్రాక్ష గెలలు ఉంటే దాన్ని తీసి దాని రసం జ్యూస్ చేసి దాన్ని ఏం చేసేవారు, పెద్ద టిన్నులో పెట్టి టిన్ను లాంటి దాంట్లో పెట్టి 2 ద్రాక్షారస తిత్తులు అంటే 2 టిన్నులను రెడీ చేసింది. వండిన 5 గొర్రెల మాంసం. 5 గొర్రెల మాంసం అంటే మాట్లాడి మనం ఇంచుమించు ఒక 1000 మంది వరకు 1000 మంది 1500 మంది వరకు భోజనం పెట్టుకుంటే తప్ప 500 మందికి మనం వంట చేయలేము. 5 గొర్రెల మాంసమును 5 మాణికల వేచిన ధాన్యమును, ఇవన్నీ స్నాక్స్ కూడా అంటే వేచిన ధాన్యం అంటే పేరాలు లాగా వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు ఆడలను గాడిదల మీద వేయించిందంట. ఇక వెళ్తా ఉన్నారు. మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను వస్తూ ఉంటాను, మీరు ఎక్కిన వెళ్ళి వారి ఆకలి తీర్చండి, వారి కోపాన్ని చల్లార్చాలని చెప్పి అబిగయీలు ఆలోచించి ఏం చేసిందంటే వెంటనే పరుగున ఇక అన్నీ రెడీ చేసి వెళ్తా ఉంది. మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞయించి గార్ధబం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి పరుగున ఇప్పట్లో మనకులాగా వెహికల్స్ లేవు, లేకుంటే బైకులు లేవు, కార్లు లేవు. గాడిద మీద ఎక్కి ఆ కొండల్లో, ఆ గుట్టలో, ఆ లోతుల్లో, ఆ రాళ్ళలో పరుగున పోయి దావీదుని ఎదుర్కొన్నాడంటే దావీదును అతని జనులను ఆమె జనులు ఆమెకి ఎదురుపడారు. ఆమె వారిని కలుసుకొని అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యంలో తన ఆస్తి అంతయు నేను వ్యర్థంగా కాయిచూ వచ్చి తిని నాకు అపకారం చేస్తున్నాడు. అయితే దావీదు అంటున్నాడు అనమాట, నేను ఇంత చేస్తే నీ భర్త ఏం చేశాడు, ఇంత ఏది నష్టపోకుండా ఏది కోల్పోకుండా ఇంత నేను ఉపకారం చేస్తే నాకు అపకారం చేస్తాడు, అసలు నేను ఎవరో తెలియని అంటాడని చెప్పి ఆమె ఆయన చాలా కోపంతో చెప్పినప్పుడు వారిలో ఒక మగపిల్లనైనను అప్పుడు అంటున్నాడు అనమాట అని అనుకొని అతనుకున్న వారిలో ఒక మగపిల్లనైనను 22వ వచనం తెల్లవారినప్పటికీ నేను ఉండనియను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయనుగా కానీ ప్రమాణం చేసి ఉండను. ఇంకా సమయంలో కోపం ఆయనకి ఆగ్రహం నిలుపుకోలేకపోతున్నాడు, ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆ సమయంలో ఏం చేశాడంటే ఉదయం అయ్యేసరికి ఒక్క మగపిల్లడు అంటే వాళ్ళ వంశమే లేకుండా నేను తుడిచేస్తానని చెప్పి వెంటనే దావీదు ఏం చేశాడంటే ఆమెతో చెప్పినప్పుడు ఇక దావీదు శత్రువులకు కలుగజేయనుగా కానీ ప్రమాణం చేస్తున్నాడు. అబిగయీలు దావీదును కనుక్కొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేసిందంటండి, అంత భాగ్యవంతుని భార్య, అంత ఆస్తిపరుని భార్య, అంత ఏమంటారు ఉన్నతమైన స్థానం కలిగిన భార్య ఏం చేసిందంట, సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదమును పట్టుకొని ఇట్లనే, నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనివ్వు, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. అయితే బ్రతిమలాడుకుంటా ఉన్నది, నా ఏలినవాడ ఈ దోషం నాదని అంటే ఈ పాపము తప్పంతా నాదని అనుకోయ్యా అని చెప్పి బ్రతిమలాడుకుంటా ఉన్నది. నాకు కొంచెం సమయం మరి రాజుతో మాట్లాడాలంటే ఉదాహరణకి ఒక ఎంపీ వచ్చాడు, ఒక ఎమ్మెల్యే, మన ఉదాహరణ చెప్పుకోవడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన కోపం తెప్పించే పని మన ఇంట్లో ఎవరైనా చేసినప్పుడు మనం ఎదురుగా వెళ్ళి పోనీ క్షమించాలంటే వింటారండి. అలాంటి సమయంలో మనం చెప్తాం, అయితే ఎంత బ్రతిమలాడతాం, ఎంత భయపడతాం, అలాంటి భయం మనలో కలుగుతూ ఉన్నది. క్షమించయ్యా, ఈసారికి నా మీద వేసుకుంటాను, కావాలండి ఒక్కసారి నన్ను మాట్లాడియండి, తప్పు మాది కాదనట్లేదు కానీ ఒక్కసారి మాట్లాడియండి అని చెప్పి చాలా బ్రతిమలాడుతుంది. నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలిన వాడే దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టదు. నిజంగా నా భర్త మంచివాడు కాదు, ఆయన దుర్మార్గుడే, దుష్టుడే, లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అయితే అతని పేరులోనే అతని గుణం ఎలాంటిదో ఉన్నది కనుక దయచేసి నా భర్త విషయాన్ని నువ్వు ఆలోచించవద్దు. అతని పేరు నాబాలు, మూటుతనము అతని గుణము. నా ఏలిన వాడు పంపించిన పనివారు నాకు కనపడలేదు.
నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడైన నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక అని చెప్పి ఈమె కూడా చెప్తా ఉన్నది. అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు తెచ్చి నీ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించి పనివారికి ఇప్పించి నీ దాసరాలైన నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. అయితే ఇక్కడ సుబుద్ధి గల భార్య అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, నాబాలు ఒక ధనవంతుడు, ఒక భాగ్యవంతుడు, లేకుంటే ఆయన చాలా ఆస్తి గలవాడు. ఆయన భార్య అంటే తన పని ఏదో తను చూసుకోవాలి, మళ్ళా యథావిధిగా లోపలికి వెళ్ళిపోవాలి. అయ్యో ఆయన వచ్చాడు, ఎవరో వచ్చారు, నాకెందుకులే అనుకోకుండా ఏం చేసిందండి, నా భర్త మీదకి వచ్చిన కీడు రాకుండా, నా పిల్లల మీదకి రాకుండా, మా మీదకి రాకుండా ఏం చేయాలి, నేను ఆ కీడును జయించాలని చెప్పి పరుగు పరుగున దావీదుని ఎదుర్కొని పోయి ఆమె ఒక స్థానంలో ఉండి కూడా తగ్గించుకుంటూ, ప్రతి విషయంలో తగ్గించుకుంటూ ఆయన బ్రతిమలాడుకుంటూ ఉన్నది. అయితే ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించి పనివారికి ఇప్పించి నీ దాసులైన నా తప్పును క్షమించుము. చేసింది ఎవరు తప్పు? నాబాలు. కానీ తన భర్త యొక్క తప్పును ఏం చేసింది? తన మీద వేసుకున్నది. తప్పు క్షమించు. నా ఏలిన వాడవగు నీవు యుద్ధములు చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నింటిలో నీకు అపాయం కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనాను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలో రాయి విసురున్నట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయును. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలన్నిటినీ నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడవగు నీవు రక్తం నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగదీర్చుకున్నందుకే గాని మనోవిశాలమైన దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసరాలకు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. అయితే ఇక దీవిస్తా ఉన్నది. కొన్ని సందర్భాల్లో నీకెవరైనా శత్రువులు కీడు తలపెట్టాలని చూసినా, లేకుంటే కీడు చేయాలని చూసినా అది ఎన్నటికీ నీకు కలగకుండాను కాక అని చెప్పి ఆమె దీవిస్తూ ఉన్నది, క్షమించమని బ్రతిమలాడుతూ ఉన్నది. అందుకు వెంటనే దావీదు ఏం చేశాడంటే, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. వెంటనే దేవునికి స్తుతి చెల్లించాడు. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీ ఆశీర్వాదం నొందుదుగాక. నాలో ఉన్న కోపాన్ని, పగని నువ్వు చల్లార్చి వెంటనే నువ్వు చేసిన ఈ గొప్ప పనికి, లేకుంటే నువ్వు తీసుకునే నిర్ణయానికి దేవుడు నేను ఆశీర్వదించిన దాకా అని చెప్పి అబిగయీలుని దావీదు ఆశీర్వదిస్తాడు. నేను చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగుగాక. నాకెందుకు నేను పట్టించుకోకుండా నువ్వు చూపించిన ఈ గొప్ప బుద్ధిని బట్టి, లేకుంటే ఈ సుబుద్ధిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అన్న విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొని పోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, తెల్లవారులోగా నా పాలనకు మగవాడొక్కడును విడువబడిన మాట నిశ్చయమని చెప్పి, నీవు కనుక నువ్వు రాకుండా ఇవన్నీ చేయకుండా, లేకుంటే నువ్వు వచ్చి నన్ను ఈ విధంగా నువ్వు చేసి ఉండకపోతే కనుక నిజంగా చెప్తాను, అంటాం కదా, ఏదో నువ్వు వచ్చావు కాబట్టి నేను పోనీని క్షమిస్తున్నాను కానీ లేకపోతేనా అని అన్నట్టుగా ఏమంటున్నాడంటే, నువ్వు రాకపోయి ఉంటే అసలు నీ సంతతిలో, లేకుంటే నీ వంశంలో మగపిల్లడు ఒక్కడు కూడా లేకపోను. నువ్వు వచ్చి నేను చెప్పకుండా నువ్వు అడ్డుపడ్డావు, అంతేకాదు నా మీదగా చంపేనన్న పేరు రాకుండా అడ్డుపడ్డావు, అదే కాదు నీవు ఈ విధంగా వచ్చి ఆశీర్వదింపబడ్డావు అని చెప్పి వెంటనే ఏం చేశాడు, అబిగయల్ని ఆశీర్వదించాడు అన్నమాట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అబిగయలు తన భర్త విషయమై తప్పుని తన మీద వేసుకుంది.
క్షమించమని దావీదును ప్రయాసపడి, కొన్నిసార్లు మన కుటుంబంలో చేయొచ్చు, లేకపోతే మనమేమి దేవుళ్ళం కాదు కదా, మనం ఎవరమండి, మానవులమేమో కనుక ఏ విషయంలో ఏమో ఏ సమయంలో దూషిస్తామో తెలియదు. ఏ సమయంలో మనకి బాధ కలిగినప్పుడు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు మనం దేవుని దూషిస్తామో తెలియదు కనుక ఏం చేయాలి? ఒకటికి 10 సార్లు. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు బైబిల్ నా ఏలిన వాడా అని ఎన్నిసార్లు, ఇంచుమించు 18 సార్లు ఆమె నా ఏలిన వాడా అవసరమండి అయ్యా దావీదు అని చెప్పి ఒక 2-3 సార్లు ఆ ఏలిన వాడని ఆయన ఎంతగానో గౌరవిస్తూ, ఆయనను ఎంతగానో కనపరుస్తూ క్షమించమని బ్రతిమలాడింది. ఆమె క్షమించబడి ఆమె ఆశీర్వాదం పొందుకుంది. తన భర్త అయిన నాబాలుకి తర్వాత ఈ విషయం తెలిసినప్పుడు వెంటనే భయం చెంది, వెంటనే భయంతో వారం రోజుల్లోనే దేవుడు మొందుతాడు, చనిపోతాడు అన్నమాట. అలాంటి కీడు, అలాంటి భయంకరమైన ఉగ్రత నుంచి ఆమె తప్పించబడి తన కుటుంబం దేవునిలో రక్షింపబడింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుని దూషించకూడదు. ఒకవేళ మనకు ఆపద కలిగినప్పుడు కేవలం ఆయనను బ్రతిమలాడుకోవాలి. ఒక దేవుడు సృష్టించిన మానవుడే దావీదు క్షమించినప్పుడు మన దేవుడు మనల్ని ఎందుకు క్షమించడు? మనం ప్రతి విషయంలో కూడా ఏదైనా వాడు ఎంత విలువించుకుంటుంది, ఎంత బ్రతిమలాడుకుంటుంది కదా, అదేవిధంగా మనం మన దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు మనకి తప్పకుండా ఉపకారం చేస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆయన కోపం తెప్పించే పనులు చేసినప్పుడు మనం క్షమించమని బ్రతిమలాడుకోవాలి. అయితే అలాగనే సుబుద్ధి గల వ్యక్తులు కూడా చూసుకుందాం. అంటే ఆడవారైనా మగవారు లేరా సుబుద్ధి గలవారు అని అనుకోవడం కాకుండా, సుబుద్ధి అనేది ఆడవారికి చెందుతుంది, మగవారికి చెందుతుంది. మనం ఏ విధంగా ఉన్నామనేదే కేవలం అది దేవుని మీద ఆధారపడి ఉంటుంది కనుక మనం సుబుద్ధి కలిగి జీవించాలి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము. మరియు దావీదు సమస్త విషయాలలో ఏంటంటే, దావీదు సమస్త విషయాలు అంటే ప్రతి విషయంలో ఆయన బయటికి వెళ్ళేదే కావచ్చు, ఎవరికైనా మాట్లాడేదే కావచ్చు, ఎవరికైనా ఉపకారం చేసేదే కావచ్చు, లేకుంటే ఏదైనప్పటికీ ఏం చేశాడంట? సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎప్పుడైతే దావీదు ఆ సుబుద్ధి కలిగి ప్రవర్తించాడో దేవుడు ఏం చేశాడు? ఆయనకు తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మనం నడతలు, మన విధానం ఎలా ఉంది, మనం ఒకరితో మాట్లాడేటప్పుడు, మనం ఒకరికి ఇచ్చేటప్పుడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒకప్పుడు మనం లేని స్థితిలో ఉన్నప్పటికీ ఆశీర్వదిస్తాడు. ఆ సమయంలో మనలో ఏం రాకూడదు? గర్వం రాకూడదు. మనం అప్పుడేలా ఉన్నాం, ప్రతి విషయం మనం గతాన్ని మర్చిపోకుండా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోకుండా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ, మనకి ఇచ్చిన దానితో తృప్తి చెందుతూ, అంతేకాకుండా ప్రతి విషయంలో దేవుని యొక్క విన్నవించుకుంటూ, విన్నపం తెలియజేస్తూ, ప్రార్థిస్తూ ఆయన బ్రతిమలాడుకున్నప్పుడు మనకు తోడే ఉంటాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న మాటలు మరి దేవుడు దీవించిన గాక. మరి ఏదైనా తప్పు ఉన్నాడో క్షమించండి. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడాని స్తోత్రం తెలుస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో తోడుగా ఉండండి అయ్యా. ఎవరి బిడ్డలు ఇస్తున్న సందేశాన్ని బట్టి మీరు వాళ్ళలో ఉండి మాట్లాడి, సందర్శించి, నడిపించి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. కూర్చోండి. మనం ఇచ్చిన తమ్ముడు ప్రశాంత్ వచ్చి దేవుని వాక్యం మరి తెలియజేస్తాడు. అందరూ చప్పట్లు కొట్టు దేవుని మీ అందరికీ నా వందనాలు. సంబంధించిన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లికి నా వందనాలు. నేను బైబిల్ చదువుతుండగా నా
1 పేతురు 5:8, 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అపవాది ఎలా ఉన్నాడంటే మనల్ని అటాక్ చేసేగా ఉన్నాడు. ఎవరు ఎక్కడ దొరుకుతారు, ఎవరు ఎక్కడ ఛాన్స్ ఉందని వెతుకుతూనే ఉన్నాడు. దానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే 3 క్వాలిటీస్ చెప్తున్నాడు. దీంట్లో నిర్భయమైన, భయం లేకుండా ఉండాలి, ఒకటి బుద్ధి కలిగి ఉండాలి, ఇంకోటి మెలకువ కలిగి ఉండాలి. మరి అపవాది అలా అటాక్ చేసేకి మన మీద ఎవరు దొరుకుతారని చూస్తూ ఉంటుంటే దేవుడు సైలెంట్గా ఏమున్నారు. అందుకే దేవుడు కూడా మనకి ఎలాంటి అటాక్ చేస్తే మనం ఎలా కాపాడుకోవాలి, మనం ఎలా రక్షించుకోవాలి, మనల్ని అపవాదిలో పడకుండా అంటే అటు సైడ్ వెళ్ళకుండా మనం ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలమందటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. దేవుడు ఏమంటున్నాడంటే మన పాములను తప్పినైనా తోళ్లను తప్పినైనా మనకేమి కాదు. అదే అపవాదిని మనది ఎన్ని అటాక్ చేసినా మనకేం కాదు, మీకు అంత అధికారం ఇచ్చాను అని అంటున్నాడు దేవుడు. ఇంకో వచనం చూద్దాము మనము. 1వ యోహాను సువార్త 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. ఇప్పుడు దేవుడు మనకి మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, అపవాది ఎన్ని అటాక్ చేసినా మన మీద ఎవరు దొరుకుతారని చూసినా కూడా దేవుడు మనతో ఉన్నాడు. మనం వారిని జయించి ఉన్నాము. మనం దేవుని మీద ఆధారపడి అతన్ని ఎదిరించుకుంటే మనకే జయము కలుగుతుందని దేవుడు చెబుతున్నాడు. ఇంకో వచనం చూసుకుందాం. యాకోబు 4:7. కాబట్టి దేవుడికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవడం. అపవాది ఎప్పుడు మన దగ్గర వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది అంటే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, మనకి ఏది చేసినా భయంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడిలో ఉండి అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోవడం మనకి ఎంత మాత్రం హాని చేయదు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ, వాడిని మీరు ఎదిరిస్తేనే కానీ వాడి మీ దగ్గర నుంచి పారిపోవడం. ఎప్పుడైతే మనము స్టాండ్ తీసుకొని మనం ప్రేయర్ చేసుకొని అపవాదిని మనం అటాక్ చేస్తున్నా అంటే మనం ఎదిరించాలి. ఎదిరించే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఇంకో అధ్యాయం తీసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీలో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఇక్కడ క్లియర్గా ఉంది ఏంటంటే అస్సలు భయపడకూడదు, అస్సలు జరగకూడదు. అపవాది ఎంత మన మీద ఎన్ని అటాక్స్ చేసినా, మన మీద ఎన్ని శోధించాలనుకున్నా, మనం ఎన్ని ఫెయిల్యూర్ ఫేస్ చేయాలన్నా ఒకటి భయపడకూడదు, అస్సలు భయపడకూడదు. నీ దేవుడైన యెహోవాయే నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుడు మనల్ని ఇది చేశాడు, మనకి కష్టాలు ఏంటి అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ఇడవడు. ఫైనల్గా చెప్పాలి ఏమన్నా అనుకుంటే మనకి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎన్ని అటాక్స్ వచ్చినా, ఎన్ని అపవాది శోధించినా కూడా మనమే విజయము జయిస్తామని చెప్తున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుకున్నాడు. దేవునికి మహిమకరముగా. హల్లెలూయా.
అందరికీ ప్రైజ్ లార్డ్. నాకు ఈ టైం ఇచ్చిన విశ్వపల్లికి అమ్మగారికి నా వందనాలు. ఈరోజు నా టాపిక్ వచ్చేసి క్రిస్మస్. అసలు క్రిస్మస్ అనేది ఎందుకు జరుపుకుంటాం, క్రిస్మస్ అంటే ఏంటి, అసలు దేవుడి లోకంలో ఎందుకు జన్మించారు అనే కొన్ని పాయింట్స్ని నేను ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటేనే సంతోషాల పండుగ, సీజన్ ఆఫ్ జాయ్. దేవుడు ఏ రోజైతే ఈ లోకాన్ని జన్మించాడో ఈ లోకానికి ఎంతో సంతోషాన్ని తీసుకొని వచ్చారు. అందుకే కదా దేవుడు ఈ లోకాన్ని జన్మించిన రోజు దేవదూత ఎంతో సంతోషంతో ఈ లోకానికి వచ్చి ఒక గొప్ప సువార్తను ప్రకటన చేసింది. ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త, దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మన కొరకు జన్మించి ఉన్నాడు అని ఎంతో సంతోషంగా ప్రకటన చేసింది. అదేవిధంగా మనం ఈరోజు గమనించాల్సిన విషయం, మనం క్రిస్మస్ని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం దేవుడిలో ఆరాధించాలి, ఆయనలో సంతోషించాలి, దేవుణ్ణి పూజించాలి. మన కొరకు దేవుడు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన ఆయనను మనం పూజించాలి. ఆయనలో ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఆనందించి ఆరాధిస్తామో అదే అసలైన సంతోషం, అదే అసలైన పండుగ. ఇప్పుడు దేవుడు ఈ లోకంలో ఎందుకు జన్మించాడని కొన్ని పాయింట్స్ని నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి గల ముఖ్యమైన కారణం రక్షణ. ఈ లోకంలో ఎంతోమంది పాపంలో శాపంలో కూడుకొని ఉన్నారు. అలాంటి వారికి రక్షణ కలిగించడానికి దేవుడు ఈ లోకాన్ని జన్మించాడు. ఎంతోమంది ఈరోజు దేవుడిని మర్చిపోయి దేవుడి నుంచి తొలగిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు. వారి ప్రతి ఒక్కరిని కాపాడడానికి అందరికీ రక్షణ దయచేయడానికి ఆయన ఈ లోకంలో మానవుడిగా దిగి వచ్చాడు. అలాగే మన దేవుడు ఎంతో గొప్పవాడు, రాజులకే మహారాజు ఆయన. కానీ ఆయన పుట్టాలంటే రాజుల కుటుంబంలో కూడా పుట్టవచ్చు. కానీ మన కోసం ఆయన ఎవరు తీసుకొని దీనస్థితి ఆయన తీసుకొని ఒక పశువుల పాకలో మనందరి కోసం జన్మించి మన ప్రతి ఒక్కరికి ఎంతో గొప్ప రక్షణని ఆయన దయచేశాడు. అట్టి గొప్ప రక్షణను మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. ఆయన ఈ లోకంలో మానవుడిగా మన కోసం జన్మించి నీ కొరకు నా కొరకు మరణించి 3వ రోజున తిరిగి మరలా లేచి మనందరికీ గొప్ప రక్షణని దయచేశాడు. దేవుడి లోకంలో పుట్టడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే సంతోషం. ఈరోజు మన సిచ్యువేషన్స్ని బట్టి కావచ్చు, కష్ట నష్టాలని కావచ్చు, మనం ఎంతో కృంగిపోతూ ఉంటాం. కానీ మనకు ఎప్పుడైనా ఒక కష్టం వచ్చింది అంటే ఆ కష్టం మీద ఫోకస్ చేయకుండా దేవుడి మీద మనం ఫోకస్ పెట్టి మనం ఎప్పుడూ ప్రార్థించి ఆయన పైన నమ్మకం ఉంచి ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రార్థిస్తామో దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడు. దేవుడు మన జీవితంలో ఒక కష్టాన్ని ఇస్తున్నాడు అంటే దాని వెనక పట్టలేనంత సంతోషం, ఒక గిఫ్ట్ని మన కొరకు దాచి ఉంచుతాడు. మనం కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు ఎందుకు కష్టం వచ్చింది, దేవుడు ఉన్నప్పుడు నాకు అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని కృంగిపోకుండా కష్టం వచ్చినప్పుడు కూడా సంతోషంగా కష్టాన్ని యాక్సెప్ట్ చేసి మనం దాన్ని ఎప్పుడైతే ఫేస్ చేస్తామో దేవుడు మన ఎంతో ఆనందిస్తాడు. మనం ఎప్పుడైతే కష్టాలను కూడా సంతోషంగా ఆనందిస్తామో దేవుడు మన ఎంతో ఆనందించి మనకి గొప్ప ఆశీర్వాదాన్ని తను మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న కష్టాల కంటే మన దేవుడైన యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు. సో మనం కష్టం వచ్చినప్పుడు ఎవరు కృంగిపోకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం వచ్చి ప్రార్థించాలి. మరియా కూడా ఎంతో కష్టాలను చూసింది. యేసుక్రీస్తుకి జన్మనిద్దాం అనుకుంటే ఎవరు తనకి స్థానం ఇవ్వలేరు, ఎక్కడ తనకి చోటు లేదు. లాస్ట్లో వెతుకుతూ ఉంటే ఒక పశువుల పాకలో వాళ్ళకి స్థలం దొరికింది. ఆ స్థలంలో కూడా వాళ్ళు ఎంతో కష్టంగా ఉండేవారు. కానీ ఏ క్షణం అయితే యేసుక్రీస్తుకి జన్మనిచ్చిందో అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ కష్టాలని ఆ పరిసరాలని మర్చిపోయి దేవుని యందు ఆనందించారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒక పశువుల పాకలో ఉన్న సంగతిని కూడా మర్చిపోయి యేసుక్రీస్తు జననాన్ని ఆనందించారు. అలాగే మనం కూడా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని మర్చిపోయి దేవుని యందు ఎప్పుడైతే ఆనందిస్తామో, దేవుని యందు ఎప్పుడైతే సంతోషిస్తామో ఆయన మనకి ఎంతో సంతోషాన్ని మన జీవితాల్లో నింపుతాడు. ఇంకొక విషయం, దేవుడి లోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే లైట్, వెలుగు. ఈరోజు ఎంతోమంది చీకట్లో జీవిస్తూ ఉంటున్నారు. అలా చీకట్లో ఉన్న బ్రతుకులను బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడి లోకంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలను, అద్భుతాలను చేశాడు. కృండి వాళ్ళకి నడకనిచ్చాడు, కృండి వాళ్ళకి కచ్చుడునిచ్చాడు, మృగ వాళ్ళకి మాటనిచ్చాడు, మరణించిన వాళ్ళని కూడా తిరిగి లేపాడు. అంత గొప్ప కార్యాలు చేసిన మన దేవుడు మన చీకటి బ్రతుకులను కూడా బాగు చేయగలడు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన ఆ కష్టాల నుంచి మనల్ని బయటకు తీసుకొని రాగల గొప్ప దేవుడు మన దేవుడు. క్రిస్మస్, we call Christmas a season of joy, light and happiness.
సో ఈ సంతోషం, ఈ రక్షణ, ఈ వెలుగు మన కుటుంబాల్లో, మన ప్రతి ఒక్క హృదయాల్లో ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా.